ఐడియాలజీ అంటే ఒక సిద్ధాంతం ఉంటుంది. అది జాతీయ సిద్ధాంతం కావచ్చు, లేకపోతే సోషలిజం కావచ్చు, సామ్యవాదం కావచ్చు, లేకపోతే మతపరమైన సిద్ధాంతాలు కావచ్చు, ఇంకేదైనా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అభ్యున్నతి కోసమే పుట్టిన పార్టీలు కావచ్చు, లేదా ఒక ప్రాంతం కోసమే పుట్టిన పార్టీలు కావచ్చు, లేదా ఒక సంస్కృతి కోసం ఆ సంస్కృతి పరిరక్షణ పేరుతో పుట్టుకొచ్చిన పార్టీలు కావచ్చు. ఏదో ఒకటి, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు రకరకాలుగా. అలా లేని రాజకీయ పార్టీలు ఈ దేశంలో లేవు. ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక ఐడియాలజీ, ఇప్పుడు నేను చెప్పిన ఇంకా కొత్త రకాలు కూడా ఉండొచ్చు. భాషపరమైన పార్టీలు ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు మన తెలంగాణలో టీఆర్ఎస్గా పుట్టిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రాంతీయపరమైన భావజాలం, ఒక ఐడియాలజీ. అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి దేశంలో. అలాగే జాతీయ భావంతో పుట్టుకొచ్చిన పార్టీలు, లేదా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పుట్టుకొచ్చిన పార్టీలు, కమ్యూనిస్టులు ప్రపంచ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సిద్ధాంతంతో భారతదేశానికి ఆకలింపు చేసుకొని ఇక్కడ సామ్యవాదం, సోషలిజం అనే పేరుతో ఇక్కడ పుట్టుకొచ్చిన పార్టీలు. ఇట్లా రకరకాలుగా ఉండి వాళ్ళ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కొన్ని ఆదరణకు గురైనాయి, కొన్ని ఆదరణకు గురవలేదు, కొన్ని సగులవుతున్నాయి, కొన్ని పోరాడుతున్నాయి, ఏదో ఎవరి తిప్పలాలు పడుతున్నారు. దానికి కాస్త రాజకీయం జోడించుకుని కాంటెంపరీ అధికారం కోసం రాజకీయాలు చేసుకుంటారు, అది వేరే విషయం. అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత దానికి ఒక భావజాలం, దానికి ఒక ఐడియాలజీ అనేది ఉండాలి మస్ట్గా, ఒక సిద్ధాంతం. ఏ సిద్ధాంతం లేకుండా హింస అనే ఒక ఉగ్రవాద తరహా సిద్ధాంతం ఉన్న ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాద సిద్ధాంతం ఉన్నాయి, చాలా ఉన్నాయి దేశంలో, అవన్నీ ఉగ్రవాద సంస్థలు. వాళ్ళు తీవ్రవాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు ఏంటి, సపోజ్ మావోయిస్ట్ పార్టీ ఉంది, సిపిఎంఎల్ మావోయిస్ట్ పార్టీ. వాళ్ళు ఏంటి, వాళ్ళు తీవ్రవాద సంస్థ, వామపక్ష తీవ్రవాద సంస్థ అంటాం మనం. వాళ్ళు బ్యాలెట్ రాజ్యాంగం కాదు, మాకు బుల్లెట్ రాజ్యం కావాలంటారు. బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం అంటారు. ఎవరు పడితే వాళ్ళు తుపాకులు పట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వాళ్ళు తీవ్రవాదులుగా ప్రభుత్వాలు వాటిని నిషేధించాయి. ఉగ్రవాదులు ఉన్నారు, అవి వేర్పాటువాదం, సీమాంతర ఉగ్రవాదం, మన ఉదాహరణకి కాశ్మీర్ వేర్పాటువాదులు, ఇటువంటివన్నీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ఉన్నాయి. సో ఈ ఉగ్రవాదం, తీవ్రవాద భావజాలంతో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నేను ఇంత కొంచెం ఇలాంటి పదాలతో పోల్చి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలా భయంకరమైన ఐడియాలజీ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది విచ్ ఈజ్ టూ డేంజరస్ ఫర్ ది స్టేట్, ఫర్ దట్ మ్యాటర్ ఈ దేశానికి కూడా ప్రమాదకరమే ఆయన తీసుకున్న ఐడియాలజీ. ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఒక రకమైన సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాడు, అధికారంలో ఉన్నప్పుడేమో ఇంకొక రకమైన సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాడు. రెండూ ప్రమాదకరంగానే ఉన్నాయి ప్రజలకి. ప్రజాస్వామిక దేశంలో ప్రజలకి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అన్నిటికీ కూడా ఆయన తీసుకునే రెండు రకాల ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉదాహరణకి 2014-19 తీసుకుందాం. అప్పుడు ఆయన చేసింది ఏంటి, ఏవో దుష్ప్రచారాలు, అసలు ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే ఒక విధానం తీసుకుంటాడు. ఒక అశాంతిని రేకెత్తించడం సొసైటీలో ఏదో జరిగిపోతుంది, ఇవాళ ఆ మూల ఏదో జరిగింది, ఇవాళ ఏ మూల జరిగింది, ఎవడో చేశాడు, అది ఏదో ప్రకృతి సిద్ధంగా జరిగిందని కూడా ఎవడో చేశాడు, లేదు ప్రమాదవశాత్తు జరిగిందని కూడా ఏదో చేశాడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేస్తే కూడా ఎవడో ఏదో చేశాడు, లేకపోతే ఇంకో చోట ఏదో ఎవరో ఇద్దరు కొట్టుకుని ఒకళ్ళు చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోతే అది కూడా ఎవరో కావాలని చేశారు. ఇట్లా సమాజంలో నిత్య అశాంతిని రెచ్చగొడుతూ తనకున్న ఒక డబ్బు మదంతో చెలరేగుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అదే పార్టీ. ఆ విపరీతమైన డబ్బుతో కొంతమంది కొన్ని మూకల్ని తయారు చేసి
లేకపోతే అప్పుడు చూసాం కదా మనం ఐపాక్ అనే ఒక సంస్థను హైర్ చేసుకుని వేల అకౌంట్లు, సోషల్ మీడియాని వినియోగించుకుని బాగుపడిన వాళ్ళు దేశంలో చాలామంది ఉండొచ్చు, కానీ దుర్వినియోగపరుచుకుని కూడా బాగుపడిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే. ఎంత భయంకరమైన దీన్ని అంటే వేల అకౌంట్లు క్రియేట్ చేసి ప్రజల్లోకి ఒక విషాన్ని పంపించాడు ఆయన 2014 నుంచి 19 వరకు. విషయాన్ని పంపించి ప్రజల్ని ఒక రకమైన ట్రాప్లోకి, ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు, ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇదంతా నిజమేనేమో, ఇలా జరుగుతుందేమో, మొత్తం మా జీవితాలన్నీ అప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం మా జీవితాలన్నింటినీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడేమో, మా ఆస్తులు, మా ఇళ్ళు, మా మా సమాచారం, మా మొగుడు పెళ్ళాల మధ్య ఉన్న గొడవలు అన్నీ చంద్రబాబు గుప్పిట్లోనే పెట్టేసుకున్నాడు. ఇలా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు జనాన్ని జగన్మోహన్ రెడ్డి. తీసుకెళ్ళిపోయి అప్పుడు ఆ రకమైన అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. సరే, ప్రజలు అది నమ్మారు. దానికి తగ్గట్టు తండ్రి లేని బిడ్డను అన్నాడో, లేకపోతే ఇంకోటి చెప్పాడో ఒక్క ఛాన్స్ అనేది ఉపయోగించాడు వాళ్ళ మీద. ఒక్క ఛాన్స్ అని జనం పాపం జాలి పడిపోయారు. ఇటు చంద్రబాబు మీద అనుమానం, అటు జగన్మోహన్ రెడ్డి మీద జాలి. మనోళ్ళు కొంచెం జాలి ఎక్కువ కదా, గుడ్డిగా నమ్మేస్తారు ఏదని చెప్తే. ఆ జాలితో అధికారం ఇచ్చారు, బాగానే ఉంది. పోనీ ఇచ్చిందానే అన్న ఇంకా ఇదిగా చేశాడంటే, ఇందాక నేను చెప్పాను కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైన విధానం, అధికారంలో ఉంటే మరొక రకమైన విధానం. ఆ మరొక రకమైన విధానం ఏంటంటే విధ్వంసం, కక్ష సాధింపు. ఈ రెండే 5 ఏళ్ళు అధికారంలో ఉండి నేను చేసింది ఏదన్నా ఉంది అంటే విధ్వంసము, కక్ష సాధింపు. అదేమంటే బటన్ నొక్కాను, వాడికి అన్ని డబ్బులు వేసాను, వీడికి ఇన్ని డబ్బులు. బటన్ నొక్కడానికి నువ్వు అవసరంలా, మూలకు కూర్చున్న ముసలమ్మని తీసుకొచ్చినా కూడా డబ్బులు అక్కడ పెడితే, లేకపోతే అప్పిచ్చేవాడు ఉంటే తీసుకొచ్చి బటన్ నొక్కుద్ది. అది నువ్వు చేయడానికి నువ్వు అవసరంలా. ఈ రాష్ట్రానికి నువ్వు చేసిన మేలేదన్నా ఉందంటే నువ్వేమైనా క్రియేట్ చేసావా అని చెప్పుకోవడానికి అది ఉండాలి, అది లేదు. నువ్వు చేసిందంతా విధ్వంసము, కక్ష సాధింపు రాజకీయాలు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడము. ఎవడన్నా భారతదేశంలో కొంచెం డెమోక్రటిక్ కంట్రీ కదా, ప్రశ్నించే గొంతుకలు, నోరెత్తే గొంతుకలు ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళని నానా బీభత్సంగా భయపెట్టావు, జైళ్లలో పెట్టావు, చేయలేనంత అరాచకం చేసావు. ఇదిగో ఈ 2 విధానాలు తప్ప ఈయనకు వేరే సిద్ధాంతం లేదు. పేరుకి పార్టీ పేరు వైఎస్ఆర్, ఎవరైనా అనుకుంటారు వాళ్ళ నాన్న పేరని. అది కాదు దాని పేరు, యువజన శ్రామిక రైతు దాని పేరు. అది కూడా ఆయిందా అంటే అది కాదు. ఆయన ఇంకొక ఆయన ఎవరో పెట్టుకుంటే ఆయన దగ్గర లాక్కున్నాడు. మొన్న మధ్య కూడా ఏదో మాట్లాడాను, ఆయన నాతో ఏదో పని మీద మాట్లాడినప్పుడు ఎన్ని రకాలుగా తనని భయపెట్టి బెదిరించి లాక్కున్నాడు ఆ పార్టీ అనేది చెప్పుకొచ్చాడు ఆయన. సరే, అది వేరే టాపిక్. కానీ సో యువజనులు లేరు, శ్రామికులు లేరు, రైతులు లేరు, ఈయన విధానాల్లో ఎవరూ లేరు. ఒకటే హింస, అప్రజాస్వామికం, అరాచకం, అణచివేత. వీటి ద్వారానే ప్రజల్ని భ్రమంలోకి నెట్టేసి ఇది చేయాలనుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, డే 1 స్టార్ట్ చేశాడు. వచ్చిన 17 రోజే ఢిల్లీ పోయి ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని దీక్ష చేసే ప్రయత్నం చేశాడు. సరే, ఆ దీక్షకి ఎవడు రాలేదు, ఎవడు దేకను కూడా దేకపోయేసరికి పరువు పోయింది, అక్కడ గాలి పోయింది, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చిన ప్రయత్నాలు ఆపలే. ఏ చిన్న ఘటన జరిగినా అక్కడికి వెళ్ళిపోవడం, లా అండ్ ఆర్డర్ లేదు, లా లేదు, ఆర్డర్ లేదు. ఇది ఈయన ఉద్దేశంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు అనేది ఎందుకు పదే మాట్లాడుతున్నారు?